ఇప్పుడు మనం మనసులో ఏమున్నా బయట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అవతల వ్యక్తులతో అవసరాలు ఉంటాయి, లేదంటే భవిష్యత్తులో అవసరాలు పడతాయని. ఇలా కాకుండా మొహమాటం లేకుండా అంటే కల్మషం లేకుండా మాట్లాడటం వేరు, ఏది పడితే అది మాట్లాడటం వేరు. పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన అధినేతగా తన ప్రచార పర్వంలో భాగంగా ఏదో ఒక పోలిక తీసుకురావాలని చెప్పేసి సూపర్ స్టార్ కృష్ణ గారిని అవమానించారు అనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. ఇది వినగానే మనలోని సూపర్ స్టార్ వీరాభిమాని బయటకు వచ్చేసి ఇంత మాట ఉంటాడమ్మా వాడిని అసలు ఏమన్నాడు అని కూడా ఆలోచించకుండా రెచ్చిపోయి మనము ప్రతిదాడి చేయాలి మాటలతో, లేదంటే అసలు అక్కడ ఏం జరిగి ఉంటుంది అనేది ఒకసారి బేరీ చేసుకుందామా అంటే రెండోదైతేనే కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆవేశంగా చొక్కాలు దించుకొని వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి ఫైటింగ్లకి వెళ్ళి బండబూతులతో కామెంట్లు పెట్టుకోవటం వల్ల కంఠశోష తప్పితే ఏం మిగలదు మనకి. ఈయన ఏమన్నారు అంటే నాకు తెలిసి ఆయన నోటి వెంట వినలేదు, కానీ దాదాపు ఒక 20-30 వెబ్సైట్లు చూసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చింది. ఏంటి అంటే ఈయన రాజకీయాల్లో విమర్శలు చేసిన హుందాగా స్వీకరించాలి, దానిని మనం సహృదయంతో స్వీకరించాలి, సంస్కారంతో స్వీకరించాలని గొప్ప ఉదాత్తమైన భావ ప్రకటన చేయాలనుకున్నారు. అక్కడ ఆ పురంధేశ్వరి గారు పక్కనే ఉన్నారు, మిగిలిన క్యాండిడేట్లు వాళ్ళందరూ సమక్షంలో కామెంట్లు చేశారు. ఇప్పుడు సినిమా రంగంలో కూడా ఎన్టీఆర్ గారిని చాలామంది విమర్శించేవాళ్ళు. సో కృష్ణ గారు కూడా చాలా విమర్శించిన ఆయన స్పోర్టివ్గా తీసుకున్నారు, అంతేగాని ఆయనేమి బయటపడలేదు ఎక్కడ. అది ఆయన సంస్కారం. అంటే దీన్ని మనం ఇక్కడితో కట్ చేయాలి. కట్ చేసి ఏం చూడాలి అంటే కృష్ణ గారే కాదు ఇంకా చాలామంది కూడా విమర్శించారు ఎన్టీఆర్ గారిని. ఆయనైతే బయటపడలేదు అన్నారు. ఆయన బయటపడ్డా లేదా పక్కన పెడితే, ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీలు ప్రతి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అందులో జనసేన లాంటి పార్టీ ఇందులో ఉద్రేకం తప్పితే ఏమీ విషయం లేదు అనేది చాలామంది చెప్తూ ఉంటారు. అట్లాంటి పార్టీని దెబ్బకొట్టాలి అంటే ఇట్లాంటి ఒక అవకాశాలు అన్నమాట. కృష్ణ గారిని అవమానించారు. కృష్ణ గారిని అవమానించిన నెక్స్ట్ మినిట్లోనే మహేష్ బాబు ఈ ట్వీట్ పెట్టాడు, ఈ ఫోటో పోస్ట్ చేశాడు అని కూడా వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి దానికి దీనికి సంబంధం ఏముంది అంటే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అధికారంలో ఉంది, తిరిగి రావాలనుకుంటుంది. ఆ పార్టీకి ఇలాంటి అవకాశాన్ని ఆయాచితంగా అందించినప్పుడు ఎందుకు ఊరుకుంటారు? కృష్ణ గారి అభిమానులు, అందులో మనకి పొలిటీషియన్లు కానీ సెలబ్రిటీలు కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ ఇమేజ్ చాలా రెట్టింపు అవుతుంది. నేను చాలా సందర్భాలని కేసులని స్టడీ చేసిన తర్వాత చెప్తున్నాను. కృష్ణ గారిని ఆయన బతుకున్నప్పుడు అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చివరి దశలో సినిమాలు చేయని దశ తర్వాత ఇంకా ఎక్కువ మంది ఆయన గురించి మంచి మాట్లాడేవాళ్ళు ఎక్కువయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత యునానిమస్గా ఒక సూపర్ స్టార్డమ్ మ్యాగ్నానిమిటీ గురించి పొగిడేవాళ్ళే ఎక్కువయ్యారు. అలాంటి వ్యక్తి గురించి అంటే చీప్గా లోపాయకారిగా లోపల ఒక ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకోవటం వేరు. ఒక పార్టీకి సారథ్యం వహిస్తూ కూడా ఓపెన్గా తక్కువ చేసి మాట్లాడతారు అని నేనైతే అనుకోను. కానీ నేను ఇప్పుడు కొన్ని వీడియోల్లో మాట్లాడిన దాని మీదే మనకున్న వ్యూవర్షిప్ తక్కువ, కాకపోతే సబ్స్క్రైబర్ల బేస్కి చూస్తున్న వ్యూవర్షిప్ని పోలిస్తే మనది 100% సక్సెస్. అయినా కూడా కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇది నేను అనకుండా ఉంటే బాగుండేదేమో, ఓవర్ యాక్షన్ చేస్తున్నానేమో అని కూడా అనుకుంటా. బట్ వన్స్ ఒకసారి మనం అప్లోడ్ చేసిన తర్వాత వీలైతే డిలీట్ చేయాలి తప్పితే ఎడిట్ చేయడానికి లేదు. అది అంటే మనం అంత ఎఫర్ట్ పెట్టట్లా. ప్రతి చిన్న డైలాగుల్ని డిలీట్ చేసి ఏం సాధిస్తాం మనం? ఇప్పుడు టైంపాస్కి చేస్తున్నాం. అందులోనే కాస్త కూస్త విజ్ఞాన సముపార్జనం, లేదంటే నాలెడ్జ్ షేరింగ్, మన పాత జ్ఞాపకాలు షేరింగ్. అట్లాంటప్పుడు ఇంత పెద్ద పార్టీకి నేను ఏదో న్యాయకత్వం వహిస్తున్నాను, రాష్ట్ర భవిష్యత్తు కోసం తిరుగుతున్నాను, రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను అసలు ఎమ్మెల్యేలను కూడా తగ్గించుకున్నాను పోటీ చేసే వాళ్ళని, అభ్యర్థుల్ని అనే వ్యక్తి ఒక పెద్ద స్టార్ని ఇంకో పెద్ద స్టార్తో పోల్స్తున్నప్పుడు ఇలా బయట రిపిల్స్ క్రియేట్ అవుతాయని తెలుసుకోలేకపోవటం అతని అజ్ఞానం, కేవలం అజ్ఞానం. రాజకీయ అజ్ఞాని, అజ్ఞాతవాసి అని అంటుంది, ఊరక కాదు. ఇందుకే మామూలుగా ఆయన పొలిటికల్ స్టేట్మెంట్స్ని చూసినా మనకు అర్థమవుతుంది.
కానీ సినిమా స్టార్గా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ కృష్ణ గారిని ఒక మాట కూడా అనే వ్యక్తి కాదు అని నా నమ్మకం. ఎందుకంటే ఆయన మొదటి సినిమా షూటింగ్స్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సెట్స్ మీద ఉన్నప్పుడు సూపర్ హిట్లో బిఆర్ రాజు గారు రాసుకొచ్చారు. ఆ రోజు ఎవరెవరు కలుస్తున్నారు, సెట్ మీద ఏమేమి జరుగుతుంది, స్పాట్ లైట్ అని స్పాట్ న్యూస్ అని ఏదో ఇచ్చేవాళ్ళు సూపర్ హిట్లో ఒకవైపుగా. అలాంటి చోట నాకు కృష్ణా విజయ నిర్మల గారు కనిపించారు, వాళ్ళు సెట్కి వచ్చారు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాను అని చెప్పడము, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. పోయి ఒక వ్యక్తి గురించి సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో తప్పుగా మాట్లాడరు. అది నాకున్న ఒక అంచనా. కానీ పక్కన ఉన్న వాళ్ళని కాస్త ప్రైజ్ చేయటానికో వాళ్ళని ప్రసన్నం చేసుకోవటానికో ఏదో రకరకాలుగా మాట్లాడచ్చు. కానీ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే అది రివర్స్ అవుతుంది, బూమరాంగ్ అవుతుంది. ఈ రోజున మన ఫ్యాన్స్ అందరూ చాలామంది ఊగిపోతూ మాట్లాడినా, సెటిల్డ్గా మాట్లాడినా జరగాల్సిన అనేది జరిగిపోతుంది. కానీ దీన్ని ఓవర్ యాక్షన్ చేసేసి ఇంత మాట అంటాడా అంత మాట అంటాడా అంటే బతుకున్నప్పుడు కూడా చాలామంది విమర్శించారు. మనం ఏం చేయగలము, పేడ ముద్దలు కొట్టుకుంటాము, చొక్కాలు దించుకుంటాం. అభిమానులుగా ఏంటంటే ఇది కొంత బ్యాలెన్స్డ్గా వ్యవహరించాలి ఎక్కడైనా. లేకపోతే ఏమవుతుంది అని మనకి ఎమలేల్లో ఇట్లా అవుతుందని చెప్పేసి తనికెళ్ళ వారిని చూపిస్తాడు కదా మన ఇంద్రజతో ఫైటింగ్ సన్నివేశం. అట్లా ఈ ఉద్రేక స్వభావాలను రెచ్చగొట్టే పార్టీల లీడర్లు, వాళ్ళ అభిమానులు వాళ్ళ జోలికి పనిగట్టుకొని మరీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ ఇప్పుడు ఎలా తయారైందంటే అదే ఆ ఎక్స్ అనే మాధ్యమం బండబూతులు, బాత్రూమ్ల మీద బొమ్మలు వేసేవాళ్ళు, బూతు రాతలు రాసేవాళ్ళకి ఒక మంచి రివైవ్ అంటే పునర్జన్మ ఎత్తినట్టుగా తయారయ్యారు అందులో. ఇప్పుడు మీరు అందులోకి వెళ్తే నిజంగా చూస్తే అంటే ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది, నాలెడ్జ్ కూడా చాలా ఉంటుంది. అంటే మీరు వెళ్ళగానే రకరకాల గలగూర గంపలాగా చెత్త అంతా వచ్చి పడుతుంటే ఏరుకునే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది మనకి మంచి. కాబట్టి అలాంటి వాటి జోలికి పోవద్దు. ఈ అంశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది అంటే ఆయనకి సంస్కారం ఉంది, ఆయన సంస్కారం అది ఆయన సంస్కారం. అంటే ఆయన ఎవరెవరిని ఇబ్బంది పెట్టాడు ఎన్టీఆర్ గారు అంటే బయట కనపడకుండా, బయట పడలేదు అన్నాడు. మనం దాన్ని కూడా తీసుకోవచ్చు, బయట పడలేదు కానీ లోపల చాలా చేశాడు అనుకోవచ్చుగా, మనం ఆ అర్థం కూడా తీసుకోవచ్చు కదా. అయితే ఏంటంటే మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఒక చిన్న కామెంట్కి. ఆ చిన్న కామెంట్ని అట్లా వదిలేస్తే కాలం నిర్ణయిస్తుంది దాని ఫలితాన్ని. ఇది పవన్ కళ్యాణ్కే కాదు ఎవరికైనా వర్తిస్తుంది. ఒక పెద్ద మాట అనేసేసి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారా అంటే యాక్చువల్గా ఈ న్యూస్ 2 days బ్యాకే బ్రేక్ అయింది. వెంటనే ఆటాడేసుకుంటున్నారు నెటిజన్లు, సూపర్ స్టార్ ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ది మొత్తం తీస్తున్నారు. ఏఎన్ఆర్ ఏం మాట్లాడాడో కూడా బయట పెడుతున్నారు ఎన్టీఆర్ గురించి. వీకెండ్ బై ఓపెన్ హార్ట్ సర్జరీ బై ఆర్కేలో ఏవో వస్తాయి కదా, వాటిలో కూడా ఆ వీడియోని తీసి సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే దీనివల్ల ప్రయోజనం ఏంటి? అదొక తుత్తి. ఆయన కౌంటర్ ఇచ్చాడు కదా, చూడు అదేం కాదు ఇది అని పెట్టడం అన్నమాట. ఇప్పుడు ఈ 2 days నుంచి బయట జరుగుతున్నదంతా వాళ్ళకి తెలియకేం కాదు. సోషల్ మీడియాలో ఇప్పుడు మాట్లాడితే నన్ను తిడతారు, మీకు పవన్ కళ్యాణ్ తిట్టడానికి వస్తుంది కానీ కపులకి ఏం చేసాడు జగన్ అనే పవన్ కళ్యాణ్కి సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలియకుండా ఏమి ఉండదు. కానీ ఆయన దాని గురించి ఎందుకు మనం స్పందించి పెద్దదాన్ని చేయటం ఎందుకు అనుకున్నారేమో. ఈ క్షణం వరకు నాకు తెలిసి స్పందిస్తారేమో వెయిట్ చేశాము. ఈలోపు మన మిత్రులు కూడా దాని మీద కూడా ఒక విశ్లేషణ చేయండి అంటే మనం ఎంత సాధారణ మనుషులు ఎవరైనా ఏదైనా న్యూస్ ఛానల్లో కూర్చొని మనం కూడా మాట్లాడుతూ ఉంటే మనకు ఫాలోవర్లు పెరుగుతారు. అంటే ఈజీ యాక్సెస్, ఇంట్లో కూర్చొని రిమోట్ కట్ చేయగానే కనిపిస్తారు. యూట్యూబ్ అంటే మొబైల్ యాక్సెస్. అట్లా ఈ పాపులారిటీని బట్టి అభిప్రాయాల మధ్య వైరుధ్యము, అభిప్రాయాలకు విలువ కలగటం అనేది కొంతమంది ఎక్కువ మంది అంచనా వేస్తుంటారు. కానీ ఒక సామాన్యుడి అభిప్రాయానికి కూడా చాలా విలువ ఉంటుంది. ఆ విలువ ఇవ్వాలా వద్దా, విలువని లెక్క చేయాలా వద్దా అనేది ఇట్లా రాజకీయాల్లో నోరు జారిన నేతలకి వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. బై.